మాట్లాడండి సార్. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా 63 సంవత్సరాల వార్షిక వారోత్సవాల సందర్భంగా కోనసీమ జిల్లా మండపేట మండల యూనిట్, కోనసీమ జిల్లా సభ్యులందరూ కలిసి ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి హెల్మెట్స్ ధరించడం పట్ల అవగాహన కల్పించడం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. నిజానికి మన భారతదేశంలో సంవత్సరానికి 5 లక్షల మంది రోడ్డు యాక్సిడెంట్లో హెల్మెట్లు ధరించని కారణంగా చనిపోవడం అనేది జరుగుతుంది, యాక్సిడెంట్కి గురి అవ్వడం అనేది జరుగుతుంది. అయితే వీరిలో 1,50,000 మంది బ్రెయిన్కి దెబ్బ తగలడం వల్ల చనిపోతున్నారు. వీటన్నిటిని అరికట్టాలి అంటే కనుక తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం అనేది చాలా అవసరం. ఈ రోజున రోడ్డు యాక్సిడెంట్స్కి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. రోడ్లు సరిగా ఉండకపోవడం, అలాగే ఆల్కహాల్ సేవించి బండి నడపడం, ఇది చాలా ముఖ్యమైనటువంటి కారణం. అలాగే కొన్ని రకాలైనటువంటి ఔషధాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా మందికి ఉంటుంది. బీపీ కానీ, షుగర్ కానీ, ఫిట్స్ కానీ, ఇలా రకరకాల ఔషధాలు సేవించినప్పుడు, ఈవెన్ రొంపుకు సంబంధించినటువంటి మందులు సేవించినప్పుడు కూడా కొంచెం మత్తుగా ఉండడం వల్ల సరైనటువంటి కోఆర్డినేషన్ ఉండదు, అట్లాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి. అలాగే ముఖ్యంగా 4 సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా వాహనం మీద వెళ్ళేటప్పుడు వాహన నడిపేటువంటి వ్యక్తే కాకుండా వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళు కూడా 4 సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్ ధరించి ఉండాలి. ఇది 2019 సంవత్సరంలో 129వ రూల్ ప్రకారంగా ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. అయితే మనమంతా ఏం చేస్తున్నామంటే, ఇంతగా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా 90% మంది హెల్మెట్లు లేకుండానే వాహనాలు నడుపుతున్నారు. హెల్మెట్లు లేకుండా వాహనం నడపడం వల్ల జరిగేటువంటి యాక్సిడెంట్స్ 90% బ్రెయిన్ డెత్ సంభవించేటువంటి ప్రమాదం ఉంది. బ్రెయిన్ డెత్ సంభవించిన తరువాత మనం చేయగలిగినటువంటి పని ఏమీ లేదు, బాడీ ఇంక పని చేయదు. కాబట్టి మా రిక్వెస్ట్, పిఎంపి అసోసియేషన్ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, వాహనాలు నడిపేటువంటి ప్రతి ఒక్కరు కూడా జీవన్ దాన్ వెబ్సైట్లోకి వెళ్ళి వారి యొక్క ప్రమాణ పత్రాన్ని కనుక తీసుకున్నట్టయితే, ఆ ప్రమాణ పత్రాన్ని జేబులో ఉంచుకున్నట్టయితే వారి శరీర అవయవాలని మరొక 8 మందికి డొనేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ముఖ్యం. మన శిరస్సును మనం కాపాడుకోవడం ముఖ్యం. తద్వారా మనం మరణించకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఏదో ఎముకి దెబ్బ తగిలితేనో, పొట్టకు దెబ్బ తగిలితేనో, చర్మానికి దెబ్బ తగిలితేనో ట్రీట్మెంట్ కుదురుతుంది తప్ప, తలకు దెబ్బ తగిలిన తరువాత మరి బ్రెయిన్ డెత్ సంభవిస్తే మరి చేయగలిగేది ఏమీ లేదు. రోడ్డు యాక్సిడెంట్స్ వల్ల ఎక్కువ జరిగేది మోటార్ సైకిళ్ళు, ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు. కాబట్టి అందరూ కూడా అవగాహన కల్పించుకుని హెల్మెట్లు ధరించుకోవడం అనేది చాలా మంచిది. కానట్లని చెప్పడానికి వీలు లేదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా జీవన్ దాన్ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని మీ ప్రమాణ పత్రాన్ని రిసీవ్ చేసుకుని తప్పనిసరిగా దాన్ని జేబులో పెట్టుకున్నట్టయితే ఇమీడియట్గా నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, గోల్డెన్ అవర్ మిస్ అవుతున్నాం. రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఫోటోలు తీసేవాళ్ళు, లేకపోతే కంగారు పెట్టేవాళ్ళు, దెబ్బలాడేవాళ్ళు, కేకలేసేవాళ్ళు ఉంటారు తప్ప, ఆ గోల్డెన్ అవర్లో ఇమీడియట్గా అంబులెన్స్కి ఫోన్ చేయడం, అలాగే దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి సమాచారాన్ని తెలియజేయడం, అవసరమైనట్టయితే బిఎల్ఎస్ ఇవ్వడానికి ప్రయత్నించడం, ఇవి చేయడం మానేసేసి చాలామంది ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆ ఫోన్ల ద్వారా షూటింగ్లు తీయడం, ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పి అనవసరమైనటువంటి మెసేజ్లు పెట్టడం అనేది చేస్తున్నారు. కాబట్టి వాటికి కూడా స్వస్తి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా మన పోలీసులు ఆపుతారనో మరొకటో కారణం కాకుండా హెల్మెట్ ధరించడం వల్ల కళ్ళల్లో దుమ్ము ధూళి పడకుండా ఉంటుంది, అలాగే గాలి తగలకుండా ఉంటుంది. ఇంకా సౌండ్ పొల్యూషను, మనం వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళేటప్పుడు చెవుల్లోకి సౌండ్ వస్తుంది, అటువంటి సౌండ్ రాకుండా ఉంటుంది. చాలా ముఖ్యంగా మెదడుకు దెబ్బ తగలకుండా రక్షించుకోవడం, శిరస్సును ధరించడం వల్ల, శిరస్త్రాణం ధరించడం వల్ల శిరస్సును దెబ్బ తగలకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాలనేటువంటి సదుద్దేశంతో పిఎంపి అసోసియేషన్ 63 సంవత్సరాల వేడుక సందర్భంగా మండపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణకు మంచి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి అధ్యక్షులు కోన సత్యనారాయణ గారికి, కార్యదర్శి వీరభద్రరావు గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రావు గారికి, ఉపాధ్యక్షులు రాంబాబు గారికి, అన్నా శ్రీనివాస్ గారికి, ఇచ్చేసినటువంటి సోదర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు.